ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాశివరాత్రి అంటే ఏమిటి? ఈ జగత్తులో ప్రతి క్షణం కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తున్న మనిషికి ఒక రాత్రి మాత్రం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఆత్మను పరమాత్మతో కలిపే శక్తి కలిగిన రాత్రి మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే ఏమిటి? మహా అంటే గొప్పది, శివ అంటే కళ్యాణకారుడు, రాత్రి అంటే అజ్ఞానాన్ని తొలగించే చీకటి, అంటే అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించే గొప్ప రాత్రి మహాశివరాత్రి. ఈ పర్వదినం పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. ఈ మహాశివరాత్రి ఎలా ఒక కథ రూపంలో తెలుసుకుందాం. శివుడు లింగ రూపంలో అవతరించిన రాత్రి మహాశివరాత్రి అని కూడా అంటారు. ఒకసారి బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్పవారు అనే విషయంలో వాదనకు దిగారు. అప్పుడు ఆకాశం నుంచి పాతాళం వరకు వ్యాపించిన అగ్ని స్తంభం రూపంలో శివుడు అవతరించాడు. ఈ స్తంభానికి ఆది అంతం ఎవరు కనుక్కుంటారో వారే గొప్పవారు అని శివుడు అన్నాడు. విష్ణువు వరాహ అవతారంలో పాతాళానికి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి ఎగిరాడు. కానీ శివలింగానికి ఆది కూడా లేదు, అంతం కూడా లేదు. అప్పుడే ఇద్దరికి సత్యం అర్థమైంది. శివుడు అనంతుడు, అఖండుడు, నిరాకారుడు. ఇలా ఈ శివలింగం మొదట అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అని అంటారు. బిల్వపత్రంతో మోక్షం పొందిన వేటగాడు అనే కథ. ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒక రోజు వేటకు వెళ్లి ఏ జంతువు దొరకలేదు. రాత్రి అవడంతో ప్రాణభయం వల్ల ఒక చెట్టుపైకి ఎక్కాడు. ఆ చెట్టు బిల్వవృక్షం. చెట్టు కింద శివలింగం. జాగరణలో ఉండేందుకు ఆకులు ఒక్కొక్కటిగా కింద పడేశాడు. అది తెలియకుండానే శివలింగంపై పడ్డాయి. రాత్రంతా నిద్రపోకుండా ఉన్నాడు. అది శివ జాగరణ. ఉదయం అయ్యేసరికి ఆ వేటగాడికి మోక్షం లభించింది. భక్తి తెలియకపోయినా శివుని స్మరణ జరిగితే శివుడు కరుణిస్తాడు. పార్వతీదేవి తపస్సు శివ పార్వతుల కళ్యాణం. పార్వతీదేవి శివుని భర్తగా పొందేందుకు సంవత్సరాల తరబడి తపస్సు చేసింది. మహాశివరాత్రి రోజు నిరాహారంగా నిద్ర లేకుండా శివ ధ్యానంలో లీనమైంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆ రోజే ఆమెను వివాహం చేసుకున్నాడు. అందుకే మహాశివరాత్రి శివ పార్వతుల కళ్యాణ దినం. మహాశివరాత్రి నాడు చేయవలసినవి: ఉదయం స్నానం చేసి శివలింగ అభిషేకం, బిల్వపత్ర పూజ, ఓం నమః శివాయ అనే జపం, త్రి జాగరణ, శివుడి సంబంధించిన పురాణ కథలు వినడం చేయాలి. ఈ శివరాత్రి మీ జీవితంలో శాంతి, శక్తి, జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.